కొడుక ఇట్లనే కూర్చుంటే ఎట్లరా? వాడు ఎవడో తెలుసుకోవద్దా? అమ్మ వాడు నాకు తెలిసే ముందే అప్పుడు చెల్లె నువ్వు రేషన్ కార్డు గురించి బేనగా తీసుకొద్దామని ఆ రోజు చూసిన వాడిని. వాడు మనూరేనా వాడు? మనూరా? వాడు ఎవల కొడుకురా? అదే నేగా ట్యాంక్ ఉన్న చూడు, ట్యాంక్ కాడ రవాణా లేడా, రవాణా వాళ్ళ కొడుకు. ఆ పెద్దోడేమో రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఈ చిన్నడేమో బీటకి చేస్తాడు. ఎవడైతే మనకేంద్రా? వాడు మొగోడు, ఏం చేసినా చెల్తుంది. ఇది ఆడిపుడుక పుట్టింది, దీన్ని చెల్తుందా? అమ్మ ఆ పోడేమో బీటెక్ ఫైనల్ ఇయర్, ఇదేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్. దీనికి అవసరం అన్న ఈ కథలన్నీ? అన్నా నువ్వు అనుకున్నట్టు ఏం లేదన్నా, మేము జస్ట్ ఫ్రెండ్సే అన్నా. ఫ్రెండ్స్ ఏంటే ఫ్రెండ్స్? నువ్వు మొన్నదాకా హాస్టల్లో ఉన్నావు అదే, నువ్వు డిగ్రీ ఒకటి 3 నెలలు కూడా అవుతలేదు, అప్పుడు చేతులు పట్టుకొని ఖచ్చితంగా వచ్చిందానే. నువ్వు నిజం చెప్పే చెల్లి, అసలు మీ ఇద్దరి మధ్య ఏనడుతుంది? నిజమన్నా, కార్తీక్కి నాకు మధ్య ఏం లేదు, అతను జస్ట్ నా ఫ్రెండే. ఫ్రెండ్షిప్ ఏంది ఫ్రెండ్షిప్ చెల్లి? ఫ్రెండ్షిప్ కూడా లవ్ తేడా నాకు తెలియదానే. అయినా పక్క పక్కన కూర్చొని చేతులు వేసుకొని మాట్లాడుకుంటే దాన్ని ఏమంటారే? అద్దు బిడ్డ, దీనివల్ల మన పర్వంత పోయేటట్టున్నది. పెళ్లి సంబంధం చూసుకురా, పెళ్లి చేద్దాం. ఏందమ్మా అప్పుడే పెళ్ళంటాను? నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టు. ఇంకా తప్పు చేయలేదని అనుకుంటున్నావు వానే? మేం కాక ఊకుంటున్నాం, వేరేటోళ్ళు అయితే నిన్ను చంపి పొందబెట్టు. దీని ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. వాళ్ళ అన్న దాన్ని ఇంటనే పెట్టి ఎంత టార్చర్ ఇస్తుండేమో. సరే ఓ పని చేద్దాం, దాని గల్లీ ముఖాన పోయి అట్లా చూద్దాం అసలు ఏందో పరిస్థితి, ఎట్లుందో ఏమో.